నవరాత్రుల రెండవ రోజు మనం ఆరాధించే ఆ మహాశక్తి బ్రహ్మచారిణీ దేవి. ఆమె తపస్సు, ఆత్మనియమం, ధైర్యం, భక్తి, వైరాగ్యం యొక్క ప్రతిరూపం. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మాన్ని అనుసరించేది, జ్ఞానాన్ని, పవిత్రతను, త్యాగాన్ని జీవన విధానంగా మార్చుకున్నది అని అర్థం. దేవీ భాగవతంలో ఒక వచనం ఉంది. బ్రహ్మచర్యం అనేది మానవుని నిజమైన శక్తి. మనసు, వాక్కు, కర్మ ఇవి అన్నీ ఒకే లక్ష్యానికి దారితీస్తే దైవకృప లభిస్తుంది. బ్రహ్మచారిణీ దేవి ఈ సత్యానికి సజీవ స్వరూపం. ఆమె కరచేతుల్లో జపమాల, కమండలం ధరించి తపస్సులో నిమగ్నమై తీవ్రమైన కష్టాలను ఎదుర్కొని ఆకలి, దాహం, వేదన అన్నిటినీ భరించి ప్రపంచానికి సహనం అనే శక్తిని చూపించింది. దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలుం దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమాః. జపమాల, కమండలం ధరించిన తపోమూర్తి బ్రహ్మచారిణి నా మీద అనుగ్రహం కురిపించుగాక అని ప్రార్థన. మన జీవితంలో కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మనం మానసికంగా విరిగిపోతాం. ఇక నేను తట్టుకోలేను అని అనిపించే పరిస్థితులు వస్తాయి. అయితే ఆ క్షణంలో మనం బ్రహ్మచారిణి దేవిని తలుచుకుంటే మనసులో ఒక కొత్త వెలుగు పుడుతుంది. ఆమె చెబుతున్నది ఏమిటంటే, సహనమే మహాబలం, భక్తియే మార్గదర్శకం, త్యాగమే పరమ విజయం. యా దేవీ సర్వభూతేషు బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే సర్వభూతాల్లో బ్రహ్మచారిణి రూపంలో నిలిచిన దేవికి మనమందరం పునఃపునః నమస్కరిస్తాం. బ్రహ్మచారిణి దేవిని తలుచుకుంటే మన హృదయం నిండా ఓ శాంతి వర్షం కురుస్తుంది. ఆమె తపస్సు మనకు చెబుతున్నది, ప్రతి కన్నీటి బిందువు ఒక ఆశీర్వాదపు విత్తనం, ప్రతి బాధ ఒక జ్ఞానద్వారం. కష్టాలు ఎంత దారుణంగా వచ్చినా అవి మనల్ని విరిచివేయవు, అవి మనల్ని దివ్యత్వానికి దగ్గర చేస్తాయి. ఆమె చూపిస్తున్న మార్గం, మనస్సు పవిత్రం అయితేనే జీవితం విజయం అవుతుంది అని మనకు గుర్తు చేస్తుంది. ఒక చిన్న దీపం చీకటిని పారద్రోలినట్లే బ్రహ్మచారిణి దేవిని తలుచుకోవడం ద్వారా మన అంతరంగంలోని చీకట్లు తొలగిపోతాయి. మనము ఆమె చూపిన మార్గంలో సహనంతో ఉండాలి, త్యాగాన్ని ఆచరించాలి, భక్తితో జీవించాలి. మనసు, మాట, కర్మ పవిత్రంగా ఉంచి భక్తి మార్గంలో నడుస్తూ ఆమె ఆశీర్వాదంతో జీవితం సార్థకం చేసుకుందాం. ఓం దేవీ బ్రహ్మచారిణ్యై నమః. జై శ్రీరామకృష్ణ. జై మా.